ప్రేమకు ప్రతిరూపం. 7వ భాగం ముగింపు. పడుకున్న ప్రీతుని చూస్తూ, నిజం నీకు తెలిస్తే నువ్వెలాంటి నిర్ణయం తీసుకుంటావో తెలియడం లేదు ప్రీతూ, అని అనుకుంటూ అప్పటికే చెంపలపై రాలిన కన్నీటిని తుడుచుకుని పడుకున్నాడు ప్రీతం. నిద్రలో ప్రీతం గుండెపైకి జరిగి పడుకుంది ప్రీతు. కానీ ప్రీతం కేవలం పడుకున్నాడు. కానీ నిద్రపోలేదు. ప్రీతుని అలానే చూస్తూ ఉన్నాడు. తనకి మొదటిసారి ప్రీతుని చూసిన సంఘటనలని గుర్తు చేసుకున్నాడు. ప్రీతం లవ్ పాస్ట్. రోడ్ మీద ఏదో గొడవ జరుగుతుంది. అటు పక్కగా వెళ్తున్న ప్రీతు ఏంటో చూద్దాం అని అటుగా తొంగి చూసింది. అక్కడ ఎవరో అబ్బాయి మరో ఇద్దరు అబ్బాయిలని కొడుతున్నాడు. ప్రీతుకి ఆ అబ్బాయి ఎందుకు వాళ్ళని కొడుతున్నాడో అర్థం కాలేదు. కొద్దిసేపు చూసింది. కాని ఎంతసేపటికి వాళ్ళ గొడవ అగకపోవడంతో విసుగు వచ్చి వెళ్ళబోయింది. కానీ గొడవ దేనికో తెలుసుకోవాలని మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ నుంచుని చూస్తున్నా వాళ్ళని అడిగింది. ఎవరో ఇద్దరబ్బాయిలు ఒకమ్మాయిని ఎడిపిస్తుంటే, అదిగో ఆ అబ్బాయి వాళ్ళకి ఇలా బుద్ధి చెప్తున్నాడు అని ముందు నుండి అక్కడి గొడవ చూస్తూన్నా అంటి చెప్పింది. ప్రీతు అక్కడ చూసేసరికి అప్పుడే ప్రీతంని ఒకడు కొట్టాడు. ప్రీతం వెనక్కి పడ్డాడు స్లిప్ అయ్యి. మళ్ళీ లేచి వాడిని కొట్టబోతుంటే పోలీస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళని చూసిన ఆ ఇద్దరు అబ్బాయిలు పారిపోయారు. ప్రీతం మాత్రం అక్కడే ఉన్నాడు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఓకే కదమ్మా అని అడుగుతూ మెల్లగా వెనక్కి వాలబోయాడు. ప్రీతు పాపం అనుకుని వెళ్ళి అతన్ని పట్టుకుని పక్కన కూర్చోపెట్టి తనకి తన బాటిల్లోని వాటర్ ఇచ్చింది. ప్రీతం ప్రీతుని చూశాడు. రెండు భుజాలకి కాలేజ్ బ్యాగ్ వేసుకుని, గ్రే అండ్ వైట్ మిక్స్డ్ యూనిఫార్మ్లో ఒక జాడ వేసుకుని, రెండు కళ్ళకి కాటుక పెట్టుకుని, నుదుట నల్లటి స్టిక్కర్ ఒకటి పెట్టుకుని, దానిపైన చిన్నగా కుంకుమ పెట్టుకుంది. కంగారుగా ఉన్న తన కళ్ళని చూసిన ప్రీతం అలా చూస్తున్నాడు. ఆ అమ్మాయి తన హ్యాంకిని తీసి ప్రీతం నుదుట అయిన చిన్న గాయానికి ఒత్తిపెట్టి తన చేతికి ఉన్న వాచ్ చూసుకుంది. అప్పటికే కాలేజ్కి టైం అయ్యేసరికి కంగారుగా తన వాటర్ బాటిల్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రీతం వెళ్తున్న తనని అలానే చూస్తూ ఉండిపోయాడు. పక్కన ఉన్న అమ్మాయి తనని కదిపి థాంక్యూ అన్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. పోలీస్ వాళ్ళు వచ్చి ప్రీతంని 4 క్వశ్చన్స్ వేసి వెళ్ళిపోయారు. ప్రీతం అక్కడే కొద్దిసేపు ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. గుమ్మం దగ్గర చెప్పులు వదులుతున్న కొడుకుని చూసి, ఏంట్రా కన్నా, కాలేజ్కి వెళ్లకుండా అలానే వచ్చావ్ అని అడిగింది సుజాత. ఏం లేదమ్మా, దారిలో ఎవరో అమ్మాయిని ఇద్దరు టీస్ చేస్తుంటే 4 తన్ని వచ్చాను. అప్పటికి లేట్ అయిపోవడం వల్ల ఇలా ఇంటికే వచ్చేశాను అన్నాడు లోపలికో వచ్చి కూర్చుంటూ. అవునా వెధవలు, బాగా తగిలించావ లేదా, నా ఓరు చెప్పి ఇంకో 4 పెట్టాల్సింది వాళ్ళకి అని అంటూ నీళ్లు ఇచ్చి తన పక్కన కూర్చుంది. హహహా, ఫీల్ అవ్వకు, బాగానే ఇచ్చానులే అని అంటూ వాళ్ళ అమ్మ వైపు చూశాడు. ప్రీతం నుదుట అయిన గాయం చూసి కంగారుగా దాన్ని తడుముతూ, అరేయ్ కన్నా, ఏంట్రా ఈ గాయం, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా నువ్వు ఇప్పించుకున్నావా అని అంటూ అడిగింది. నో అమ్మా, బై మిస్ చూసుకోలేదు, వాడు ఒక్కడు కొట్టాడులే, అయినా ఆ పాప ఎవరో నాకు వాటర్ ఇచ్చి కెర్చీఫ్ ఇచ్చేసిపోయింది అని అంటూ కెర్చీఫ్ తీసి చూపాడు. దానిపైన ప్రీతు అని థ్రెడ్ వర్క్తో రాసింది. అది చూసి చిన్నగా నవ్వి మళ్ళీ పొకెట్లో పెట్టుకున్నాడు. సుజాత కొడుకుకి ఫాస్ట్ ఎయిడ్ చేసి తినడానికి తేవడానికి వెళ్ళింది. ప్రీతం ప్రీతు అనే పేరుని తలుచుకుంటూ ఆ తన గురించే థింక్ చేస్తున్నాడు. ఏంటి ఆ అమ్మాయి అలా చూసింది, తన కళ్ళు చాలా బాగున్నాయి అని తన కళ్ళని గుర్తు చేసుకుంటూ, వామ్మో ఎంత బాగున్నాయి, కానీ ఎవరు ఆ అమ్మాయి, చాలా మంచిదానిలాగా ఉంది, ఎంత మంచిది కాకపోతే ఎవరో తెలీని నాకు వచ్చి వాటర్ ఇచ్చింది అని అనుకుంటూ కెర్చీఫ్ తీసి చూస్తూ, ఎంతో ఇష్టమనుకుంటా ఈ కెర్చీఫ్, చూస్తుంటేనే తెలుస్తుంది, అలాంటిది నాకు గాయం అయిందని ఇచ్చేసి వెళ్ళింది, పాపం తనకి ఎలా ఇవ్వాలి ఇది అని అనుకుంటూ అలానే ఉండిపోయాడు. మరుసటి రోజు కాలేజ్ బస్ కోసం స్టాండ్లో వెయిట్ చేస్తుంటే మళ్ళీ కనిపించింది ప్రీతు. సేమ్ అదే యూనిఫార్మ్లో. తనని చూసి దగ్గరికి వెళ్ళి ఇద్దామనుకునేలోపు కాలేజ్ బస్ వచ్చింది. ఇంకా బస్ ఎక్కి కాలేజ్కి వెళ్ళిపోయాడు. అక్కడ కాలేజ్ దగ్గర మళ్ళీ కనిపించింది. ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఇంటర్ కాలేజ్ పక్కపక్కనే ఉన్నాయి అన్నమాట. అక్కడ ఇంటర్ కాలేజ్ లోకి వెళ్ళింది. తను అక్కడ వెళ్ళడం చూసి నవ్వుకుంటూ
ఓహ్ పాప ఇంటర్ అనుకుని నవ్వుకుని తన కాలేజ్కి వెళ్ళాడు. అలా డైలీ కాలేజ్కి వెళ్ళెప్పుడు వచ్చేప్పుడు తనని చూసేవాడు ప్రీతం. తనకి తెలీకుండానే డైలీ ప్రీతుని చూడటం పనిగా పెట్టుకున్నాడు. ఒక్కరోజు కాలేజ్కి వెళ్ళకపోయినా, లేక తాను రాకపోయినా చాలా డల్ గా అయ్యేవాడు. కానీ చదువుని మాత్రం నెగ్లెక్టు చేయలేదు. ఒకసారి ప్రీతు 1 వీక్ కాలేజ్కి వెళ్ళలేదు. ప్రీతం డైలీ తన కోసం వెయిట్ చేసి చూశాడు. కానీ 3 రోజులు తనని చూడకుండా ఉండలేకపోయాడు. ఇంకా ఇలా కాదనుకుని వాళ్ళ ఇంటిని ఒకసారి చూసిన ప్రీతం అక్కడికి వెళ్ళాడు. అక్కడ ప్రీతు ఇంటి ముందు చైర్లో కూర్చుని ఏదో బుక్ చదువుతూ కూర్చుంది. తనని కొద్దిసేపు అలానే చూసాక మనసు కుదురుకుంది. అక్కడే ఉండి ప్రీతు లోపలికి వెళ్ళేదాకా, అక్కడే ఉండి తను లోపలికి వెళ్ళాక ప్రీతం కూడా ఇంటికి వెళ్ళపోయాడు. తన రూంలో పడుకొని సీలింగ్ చూస్తూ, ఏంటిది, నేనేం చేస్తున్నాను, నన్ను డ్యాడ్ వాళ్ళు చదువుకోమని కదా పంపారు. కానీ నేనేంటి ఎవరో తెలీని అమ్మాయి వెంట పడుతున్నాను అని అనుకుంటూ గిల్టీగా ఫీల్ అయ్యి, ఇంకోసారి ఆ అమ్మాయిని చూడకూడదు అని గట్టిగా ఫిక్స్ అయి పడుకున్నాడు. ఎప్పటిలా మరుసటి రోజు వెళ్ళాడు బస్టాండ్కి. సేమ్ ప్రీతు కాలేజ్కి రాలేదు. వద్దు వద్దు అనుకుంటూనే తన కోసం చుట్టూ చూశాడు. మళ్ళీ నైట్ అనుకున్న విషయానికి గుర్తు వచ్చి చూపులని బలవంతంగా అదుపు చేసుకుని కాలేజ్ బస్ ఎక్కాడు. అలా మరో 3 రోజులు చాలా కష్టంగా ప్రీతిని చూడకుండా ఉన్నాడు. మళ్ళీ సండే వచ్చింది. ప్రీతం వాళ్ళమ్మని పిలుచుకుని షాపింగ్కి వెళ్ళాడు. అక్కడికి అనుకోకుండా ప్రీతు కూడా వాళ్ళ అమ్మతో షాపింగ్కి వచ్చింది. ప్రీతం తనని చూశాడు. 3 రోజుల తరువాత తనని చూసేసరికి ప్రీతంకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. వాళ్ళ అమ్మని పిలుచుకుని సారీ సెక్షన్కి వెళ్ళి సెలెక్ట్ చేస్తున్నాడు. ప్రీతు అండ్ వాళ్ళ అమ్మ కూడా అక్కడే వచ్చారు. ప్రీతం వాళ్ళమ్మకి సెలెక్ట్ చేస్తుంటే ప్రీతు తనని వెనక నుండి చూసి అతన్ని వాళ్ళ అమ్మకి చూపించి, అమ్మ అక్కడ చూడు, ఈ వయసులో కూడా వాళ్ళ అమ్మ కూచిలా ఎలా వాళ్ళ అమ్మకి అన్నీ సెలెక్ట్ చేస్తున్నాడు అని అంటూ ప్రీతంని చూపింది. హూ, నువ్వు రాలేదా మీ అమ్మతో పాటు? అలానే ఆ అబ్బాయి కూడా వచ్చు సున్నాటాడు. అయినా ఈ కాలంలో తల్లితో షాపింగ్కి వచ్చే అబ్బాయిని ఎక్కడ చూసావ్ నువ్వు? ఈ అబ్బాయి ఎంత మంచివాడు కాకపోతే తన తల్లితో వచ్చాడు. నీకు ఇలాంటి మొగుదనే తీసుకుని రావాలి అని అంది ప్రీతు తల్లి మొటిక్కాయ వేస్తూ. ప్రీతు తల రుద్దుకుంటూ కానిలే, తీసుకొద్దువు, ఇప్పుడు నా మొహానికి అదొక్కటే తక్కువ అని అంటూ పక్కకి వెళ్ళింది. ఇదంతా అక్కడే ఉన్న ప్రీతంకి వినిపించి నవ్వుకున్నాడు. మళ్ళీ రోజులు గడుస్తున్నాయి. ఇంతకు ముందులానే ప్రీతం మళ్ళీ ప్రీతుని చూడటంతో లీనమయ్యాడు. తనెక్కడ కనిపిస్తే ఎక్కడ చూస్తూ గడిపేస్తున్నాడు. ప్రీతుకి తెలీకుండానే చాలా అల్లరి చేసి తనని బాగా డిస్టర్బ్ చేశాడు ప్రీతం. అంతలో పిడుగులా వాళ్ళ నాన్నకి ముంబైకి ట్రాన్స్ఫర్ అని న్యూస్ వచ్చింది. ముందు వెళ్ళకూడదు అని చాలా గట్టిగా అనుకున్న కూడా తప్పక వెళ్లాల్సి వచ్చింది. ఇంకా తప్పక వదిలి వెళ్ళాడు ప్రీతం. కానీ చదువు అయ్యాక తనని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని చాలా గట్టిగా ఫిక్స్ అయి వెళ్ళాడు. ఈ మధ్యలో తనని చూస్తే ఎక్కడ అన్ని వదిలేసుకుంటాడో అనే భయంతో ప్రతీక్కి ఏవేవో కారణాలు చెప్పి రాకుండా ఉన్నాడు. అలా వెళ్ళిన వాడు ప్రీతు కోసం తన స్టడీస్ అంతా కంప్లీట్ చేసుకుని ప్రతీక్ లవర్ని కూడా కలవాలని వస్తే ప్రతీక్ లవర్ ప్రీతునే అయింది. అదంతా గుర్తు రాగానే ప్రీతం మనసంతా ఏదోలా అయిపోయింది. అవన్నీటి గురించి ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయాడు. ఉదయం త్వరగా లేచింది ప్రీతు. తనని పట్టుకుని పడుకున్న ప్రీతంని చూసి చిన్నగా నవ్వి మొహం మీద పడుతున్న అతని వెంట్రుకలని నెమ్మదిగా వెనక్కి జరిపి దగ్గరగా వెళ్లి నుదుట ముద్దు పెట్టడానికి వెళ్ళింది. కాని నిద్రలో ఉన్న ప్రీతం మెల్లగా పైకి అన్నాడు తలని. అలా అన్నప్పుడు నుదుట తగలాల్సిన ప్రీతు పేదలకు అతని పెదాలకి తగిలాయి. ఆనుకోని విధంగా అలా అయ్యేసరికి షాక్ అయింది. ప్రీతం తన పెదాల పైన స్పర్శకి కళ్ళు తెర్చాడు. ప్రీతు కంగారుగా చేతులు నలుపుకుంటూ తలా దించేసింది. ప్రీతం చిన్నగా నవ్వి, గుడ్ మార్నింగ్ ప్రీతు అని అంటూ ఆమె తలకి కిస్ చేశాడు. ఆమె చిన్నగా నవ్వి, గుడ్ మార్నింగ్ అని అంది. త్వరగా రెడీ అవ్వు ప్రీతు, బయటకి వెళ్ళాలి అని చెప్పాడు. ప్రీతుకి ఎక్కడికో అర్థం కాక ప్రీతంని చూస్తే వెళ్ళాలి, లేట్ అవుతుంది వెళ్ళు, నీకన్నీ మళ్ళీ చెప్తాను అని అన్నాడు. ప్రీతు తలూపి లేచి వెళ్ళిపోయింది.
ప్రీతం ఆలోచూస్తూ కొద్దిసేపు కూర్చున్నాడు. ప్రీతు ఫ్రెష్ అయి వచ్చింది. ప్రీతం కూడా వెళ్లి ఫ్రెష్ అయి వచ్చాడు. అప్పటికి ప్రీతు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది. ప్రీతం దగ్గరికి వెళ్లి తనంచ్ కూర్చోపెట్టి తనకి వడ్డించి తన చేత్తో తినిపించుకుంది. ఇద్దరు తినేసాక రెడీ అయి బయటికి వచ్చారు. ప్రీతం, ప్రీతు ఇద్దరు కార్లో స్టార్ట్ అయ్యారు. ప్రీతు చుట్టూ చూస్తూ కూర్చుంది. అలా ఒక 3 గంటల సేపటి తరువాత పూణేకి రీచ్ అయ్యారు. అక్కడ ఒక ఇంటి ముందు కార్ ఆగింది. ప్రీతుని పిల్చుకుని తన చేతిని పట్టుకుని లోపలికి పిల్చుకుని వెళ్లారు. వాళ్లకి ఎదురు వచ్చింది ఒకామె. ఆమెని చూసిన ప్రీతు నవ్వి నమస్కారం చేసింది. ఆమె కూడా ప్రీతుని చూసి చిన్నగా నవ్వుతూ ప్రీతం ని చూసింది. ప్రీతం ఏదో సైగ చేయడంతో ఆమె ఒక కీ ఇచ్చింది. ప్రీతం అది ఇప్పించుకుని ప్రీతుతో లోపలికి వెళ్లాడు. ప్రీతుకి అది ఎవరి ఇల్లో తేలిక. ప్రీతం చెయ్యి వదలడం లేదు. ప్రీతం కూడా ప్రీతు చెయ్యి పట్టుకునే ఉన్నాడు. ఇంటిలోపల హాల్లో ఒక సైడ్ కి ఉన్న వాల్ దగ్గరికి పిల్చుకుని వెళ్లాడు ప్రీతం. అక్కడ ఉన్న ఫోటో చూసి షాక్ అయింది ప్రీతు. ఆ ఫోటోకి దండ వేశారు. తనకి తెలికుండానే కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ప్రీతం వైపు చూసింది అపనమ్మకంగా. కానీ ప్రీతం అప్పటికే కన్నీళ్లతో ఉన్నాడు. ప్రీతుని పిల్చుకుని ఆ వైపు ఉన్న రూమ్ కి వెళ్లాడు. ఆమె దగ్గర ఇప్పించుకున్న కీ తీసుకుని ఓపెన్ చేశాడు. రూమ్ అంతా క్లీన్ గా ఉంది. ఆ రూమ్లో ఒక బెడ్, దాని పక్కన లాంప్, ఆ వైపు గోడల మీద ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉన్న పీక్స్ దాదాపు ఒక 10-20 ఉన్నాయి. వాటిని చూస్తూన్నా ప్రీతు చూపు ఒక ఫోటో దగ్గర ఆగిపోయింది. ప్రీతం వైపు చూసింది. ప్రీతం తలొంచుకున్నాడు. అందులో ప్రీతం, ప్రతీక్ ఇద్దరు కలిసి భుజాల మీద చేతులు వేసుకుని నిల్చున్న ఫోటో అది. దాన్ని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తుంటే ప్రీతం బెడ్ దగ్గరికి వెళ్లి దాని పక్కన ఉన్న లాంప్ స్టాండ్ పైన ఉన్న బుక్ తీసుకుని వచ్చాడు. అది ప్రీతు చేతికి ఇచ్చి, ఇది నా ప్రతీక్ నీకు చివరగా చెప్పాలి అనుకున్నా కొన్ని మాటలు. ఇవి నీకు వాడు ఎప్పటికీ తెలికూడదు అనుకున్నాడు. అలా తెలిసే పరిస్థితి వస్తేనే ఇవ్వమని నాకు చెప్పాడు అని బుక్ చేతిలో పెట్టేసి ప్రీతం డోర్ ముందుకు వేసి వెళ్లిపోయాడు. ప్రీతు దాన్ని చూసి కన్నీళ్లతో తడుముతూ వెళ్లి బెడ్ దగ్గర కింద కూర్చుంది. ఓపెన్ చేయగానే తను, ప్రతీక్ ఇద్దరు కలిసి తీసుకున్న ఒక ఫోటో కనిపించింది. అది చూడగనే ఇంకా ఏడుపు వచ్చింది. పేజీ తిప్పింది. హాయ్ ప్రీతూ, ఎలా ఉన్నావ్? ఎలా ఉంటావ్లే. ఆ ఇడియట్ ప్రీతం నిన్ను బాగా చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి కొంచెం లావు అయుంటావ్. తనని తాను చూసుకుంది ప్రీతు. క్లోజింగ్ బ్రాకెట్. హహహహ. నిన్ను నువ్వు చూసుకున్నావ్ కదా. ఐకనో నువ్వు చూసుకునే ఉంటావ్. నువ్వు ఇది చదువుతున్నావ్ అంటే ప్రీతం ని ఇష్టపడటం స్టార్ట్ చేశావ్ కదా. ఐకనో ప్రీతూ. వీడేంటి వీడు నన్ను వదిలేసి వెళ్లిపోయినవాడు. మళ్ళీ హాయ్ అంటూ వచ్చాడు అనుకుంటున్నావా? ఏం చేయను ప్రీతు, నా పరిస్థితి అలా ఉంది అప్పుడు. ప్రీతూ, నేను నీకు చాలా చెప్పాలి అనుకున్న కానీ ఇలా రాస్తాను అనుకోలేదు. అన్నిటికి మించి నేను నీకు చెప్పాల్సినవి రెండు. ఒకటి, ఐ ఆమ్ సోరీ ప్రీతూ. నేను నిన్ను చాలా ప్రేమించాను. కానీ నిన్ను దూరం కూడా నేనే చేసుకున్నాను. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో నాకు తెలిసింది. నాకు బ్రెయిన్ ట్యూమర్ అని. అది కూడా లాస్ట్ స్టేజి అని. మహా అయితే ఒక 6 నెలలు కూడా ఉండలేనని. అది తెలిసాక నాకు చాలా భయమేసింది ప్రీతూ. నిన్నెలా వదిలేసి వెళ్ళను అని. కానీ నాకు అప్పుడే ప్రీతం గుర్తు వచ్చాడు. వాడికి ఇది చెప్పాలి అనుకునే లోపు వాడు నన్ను కలిసి వెళ్ళిపోయాడు కూడా. ఇదంతా నీకు చెప్పలేకపోయాను ప్రీతూ. నిన్ను దూరం చేసుకోవడం కోసం చాలా రోజులు ప్రిపేర్ అయి వచ్చాను. ఆ రోజు నువ్వు నా దగ్గరకి వచ్చి నా గుండెల్లో మొహం దాచుకుని వదిలేయద్దు అంటుంటే ఎంత నరకం అనుభవించానో తెలుసా. కానీ నిన్ను వదిలి వెళ్ళాలని నా బ్రెయిన్ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది. నేను ఎలా అలా మాట్లాడానో నాకు ఇప్పటికీ డౌటే. నిన్ను వదిలి వచ్చేశాక చాలా రోజులు నేను నాలాగా ఉండలేకపోయాను. అప్పుడే అమ్మ నా దగ్గర మన పెళ్లి విషయానికి మాట్లాడింది. తనకి నాకున్న ట్యూమర్ విషయానికి చెప్పేశాను. ప్రీతం కి కూడా చెప్పాను. అప్పటికి నేను బతికేది ఇంకో 2 రోజులు అంతే కనుక అందరి దగ్గర మాట్లాడేసి ప్రీతం దగ్గర ప్రైవేట్గా మాట్లాడాను. వాడికి నిన్ను పెళ్లి చేసుకోమని అడిగాను. నువ్వు అనుకోవచ్చు, నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఎలా నీ ఫ్రెండ్కి ఇచ్చేస్తావ్ అని. కానీ నాకన్నా ముందు వాడు నిన్ను లవ్ చేశాడు ప్రీతూ.
నీకు తెలికుండా చాలా రోజులు నీ వెంట తిరిగాడు. నీ కోసమనే బాగా చదువుకుని వచ్చాడు. కాని నేను వాడికి నిన్ను నా ప్రీతుగా పరిచయం చేశాను. నాకు అప్పుడు అర్థం కాలేదు. వాడు ఎయిర్పోర్ట్లో ఎందుకు అంతగా హగ్ చేసుకున్నాడు. నిన్ను మీట్ అవ్వడానికి ఎందుకు రాను అన్నాడు అని. కాని వాడు నేను వాడిని నిన్ను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు చెప్పాడు మొత్తం. నాకు ఒకవైపు ఆనందం, మరివైపు బాధ. నిన్ను బాగా చూసుకునే వాడు ఉన్నాడు అని ఆనందం అయితే, నేను వాడి ప్రేమని కోరుకున్నాను అనే బాధ. ఏంటో నాకు అప్పుడు అంత పిచ్చిగా అయిపోయింది ప్రీతూ. ప్రీతూ, నేను శారీరకంగా మీ మధ్య ఉండను. కానీ మానసికంగా మీ మధ్యలో మీ మనసులోనే ఉంటాను. ఏమో మీ ప్రేమ పొందడం కోసం మీ బిడ్డగా పుడతాను ఏమో. నన్ను చాలా ముద్దుగా పెంచండే. బాగా చూసుకోండి. నేను నీ కడుపులో ఉన్నప్పుడు బాగా చూసుకో. హహహహ్. ఇక్కడ ప్రీతం తప్పు లేదు ప్రీతూ. వాడు నిన్ను ప్రేమించాడు. చాలా ప్రేమించాడు. నేనన్న నిన్ను కాలేజ్లో లవ్ చేశాను. కాని వాడిది స్వచ్ఛంగా ఉండే వయసులోనే చిన్నప్పుడే నీకు పడిపోయాడు. హహహహ. వాడు కూడా నీ ప్రేమ కోసం నీ వెంట పడేప్పుడు ఎన్ని నిబ్బ వేషాలు వేశాడో. ఇవన్నీ పక్కన పెడితే నేను నీకు చెప్పాలి అనుకున్న రెండో మాట ఏంటో తెలుసా? ఐ లవ్ యూ ప్రీతూ. ఐ లవ్ యూ సో మచ్. నేను ఎప్పటికీ నిన్ను లవ్ చేస్తూనే ఉంటాను. బాయ్. స్మైల్ ప్లీజ్. నువ్వు ఎప్పుడు కూడా ఎడవకూడదు. ప్రీతం ని అర్థం చేసుకుని మీరిద్దరూ ఒకటి అయ్యి నన్ను భూమ్మీదకి తెచ్చేయండి. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఎడవకు ప్రీతూ. నేను తట్టుకోలేను. వాడు అసలు తట్టుకోలేడు. ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఐ మిస్ యూ రా అని ఉంది ఆ బుక్లో. మళ్ళీ ఇంకేం లేదు. లాస్ట్ లైన్ తరువాత రెండు కన్నీటి బొట్లు ఉన్నాయి. అక్కడ పెన్తో రౌండ్ చేసున్నాయి. ప్రీతు గట్టిగా ఏడ్చేసింది. తన ఏడుపు విని రూంలోకి వచ్చాడు ప్రీతం. తనని పట్టుకుని అవుతున్నాడు. కాని ప్రీతు ఆగకుండా ఏడుస్తూ ప్రీతంని పట్టుకుంది. ప్రీతం కూడా హగ్ చేసుకుని తనని చాలా సేపు అలానే పట్టుకున్నాడు. ప్రీతు కొంచెం సెట్ అయ్యాక తనని వదిలాడు. ప్రీతం ని అలానే పట్టుకుని ఐ ఆమ్ సోరీ ప్రీతం గారు అని అంది. ప్రీతం చిన్నగా నవ్వి తనని దగ్గరికి తీసుకుని ఐ లవ్ యూ అన్నాడు. అప్పుడే లోపలికి వచ్చింది ప్రతీక్ వల్ల అమ్మ. ఆమెని చూపించి ప్రతీక్ వాళ్ళ అమ్మ రేఖ ఆంటీ అని చెప్పాడు. అప్పుడు గుర్తు వచ్చింది ప్రీతుకి. ఆ రోజు మిడ్ నైట్ మెసేజ్ చేసిన రేఖ ఈమె అని. ఆవిడ మాట్లాడి కాఫీ ఇచ్చేసి వెళ్ళిపోయాక ప్రీతం ని గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ ప్రీతం గారు అని అంది. తనని హత్తుకుని నుదుట ముద్దిచ్చాడు. 2 ఏళ్ల తరువాత వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఒక పాప పుట్టింది. ఆ పాపకి అచ్చం ప్రతీక్ లనే మూతి ఉంది. ప్రతీక్ ప్రేమకి గుర్తుగా ప్రతీక అని పేరు పెట్టారు. అలా వాళ్ళ ప్రేమకి ప్రతీకగా ప్రతీక్ ని ప్రతీకలో చూసుకున్నారు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహి